రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా జిల్లాలో కంది పంటకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్కెట్ షెడ్ ద్వారా రైతుల నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా రైతులకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి మర్రిపూడి మండలం సిమట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదాములో ఏర్పాటు చేసిన కందుల సేకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల వద్ద నుండి కందుల కొనుగోలు విధానాన్ని పరిశీలించి మార్కెట్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 126 మెట్రిక్ టన్నుల కందులు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని, సిమట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదాములో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా ఈ నెల 18వ తేదీ 25 టన్నులు, ఈరోజు ఇప్పటి వరకు 35 టన్నులు కందులు రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగిందని మార్కెట్ జీఎం శ్రీ హరికృష్ణ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ఎన్ని ఎకరాల్లో కంది పంట వేశారు, ఎకరాకు ఎంత దిగుబడి వచ్చింది, కంది పంట కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా కందులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మార్కెట్ అధికారులకు ఆదేశించారు. కాబట్టి ప్రొక్యూర్మెంట్ కూచిపూడి గ్రామంలో మండలంలో 2 ఇది 2 days సార్ మైల్డ్ బ్రేక్స్ కానీ స్మాల్ బ్రేక్స్ కానీ బ్రోకెన్ బ్రేక్స్ కానీ అవన్నీ కూడా ఈ జలుబు ఆడ చేస్తారు మేడం. ఫోన్ వస్తుంది ఇవన్నీ తీసుకోవాలి. యాభై 50 కేజీలు క్వాలిటీ చూసుకుంటాను. కొంచెం ఒక రోజు వెయిట్ చేసుకున్నా బస్తాలు ఇప్పుడు ఆ తర్వాత ఏంటి మాన్యువల్ దొరుకుతుంది సార్, అది లేదు సార్. మార్కెట్ రెండు సప్లై చేశాను సార్. అక్కడ దంగల్లో ఉంది, ఇక్కడ ఉంటుంది సార్. ఇక్కడ పని చేయలేదు సార్. అది దంగల్లో చెక్ చేసుకుని ద్వారా తీసుకుని వస్తుంది. దంగల్లో చెక్ చేసుకొని బుక్ చేసిన దాని ప్రకారం ఏకర్స్కి ఈచ్ ఎకరానికి మనం 4 క్వింటాల్స్ బెడ్ దగ్గర 2.9 అది 1-2 క్వింటాల్ మన ఇక్కడ వర్షం పోయిన తర్వాత మీరు ఎప్పుడు వేస్తారు? వర్షం బాగా పట్టి ముందే వేస్తారు మేడం. జనరల్గా మనకి ప్రకాశంలో లేదు కాబట్టి ఆగస్టు సెప్టెంబర్, కానీ మనకి ఫిబ్రవరి మార్చి వచ్చేది జనవరిలో పడిన వర్షాల వల్ల ఫ్లవర్ మొత్తం డ్రాప్, మళ్ళీ ఫ్లవర్ వచ్చింది. సెకండ్ ఫ్లవర్ రావడం వల్ల 4 రోజులు పోస్ట్ పోలేదు. దానివల్ల మనకి మార్చిలో హార్వెస్ట్ చేసే రోజులు ఎక్కువ. హార్వెస్ట్ చేసిన తర్వాత హీటింగ్ అనేది 15 రోజులు పడుతుంది.
ఒక వారం గ్యాప్ తీసుకుని అమలు వేసుకుంటాను. సెప్టెంబర్ 30 దాకా కూడా రెడ్గా వేసుకున్నాను. కొంత కూలి వేసుకునే విండో ఉంది మేడం, సేమ్ విండో ఉంది, అందువల్ల వేసుకుంటాను మేడం. రైలు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. సో కొన్ని రోజులు వస్తుంది, కొన్ని రోజుల మధ్యలో వస్తుంది, రైల్స్ కలుస్తాం. అందుకని మనకి మేనేజర్గా రైల్ షెడ్ కింద కన్ చేసుకుంటారు కాబట్టి సెప్టెంబర్ 30 కూడా వేస్తారు. మన ఈ క్రాప్ బుకింగ్ కూడా వెయిట్ చేస్తుంది. లాస్ట్ 7 years తీసుకుంటాం. మన లాట్ కలెక్షన్కి 30 బ్యాగులని, ఆ రైతుకి 30 బ్యాగులు ఉంటాయి. 30 బ్యాగులకి 30 QR కోడ్స్ ఈ స్టిచ్చింగ్ స్కాన్ చేయాలి. రెండో బ్యాగ్ స్కాన్ చేసి Good one.